నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యుఏఈ అలాగే ఐరోపా దేశాల్లో చేసిన కీలక పర్యటనల గురించి మనం ఈరోజు లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇదొక మామూలు పర్యటన కాదు సుమా. ఒకవైపు వ్యూహాత్మక పొత్తులు, మరోవైపు అనుకోకుండా తెరపైకి వచ్చిన కొన్ని సైద్ధాంతిక భేదాభిప్రాయాలు. వీటన్నింటినీ నేరుగా డీకోడ్ చేద్దాం రండి. ముందుగా గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, ఆ తర్వాత వాణిజ్యం, ఇంధన రంగాలు, జియోపాలిటిక్స్, ప్రెస్ కాన్ఫరెన్స్ వివాదం, చివరగా ఉమ్మడి విలువల గురించి మనం వరుసగా చూద్దాం. సరే, ముందుగా మొదటి అంశం గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, అంటే ప్రపంచ స్థాయిలో ఉన్న అస్థిరత మరియు వ్యూహాత్మక అడుగుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ప్రపంచమంతా ఒక రకమైన గందరగోళంలో ఉందన్నది కాదనలేని వాస్తవం. ఉక్రెయిన్పై రష్యా దాడులు కావచ్చు, ఇరాన్ చుట్టూ అల్లుకున్న అమెరికా ఇజ్రాయెల్ ఘర్షణలు కావచ్చు, లేదా చైనా అనుసరిస్తున్న బలవంతపు ఆర్థిక విధానాలు కావచ్చు, ఈ అగ్రరాజ్యాల ప్రవర్తన అంతర్జాతీయ వ్యవస్థకే సవాల్ విస్తృతోంది. సరిగ్గా ఈ పెరుగుతున్న అస్థిరతను తట్టుకోవడానికే భారతదేశం మరియు ఐరోపా దేశాలు తమ బంధాన్ని మరింత గట్టిగా మార్చుకునే పనిలో పడ్డాయి. దీనికంతటికీ ప్రధాన కారణం ఒక్కటే: కేవలం ఒకే సప్లై చైన్ మీద ఆధారపడితే ఎంత ప్రమాదమో దేశాలకు అర్థమైంది. అందుకే కొత్త మార్కెట్లను వెతుక్కోవటం, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవటమన్నది ఇప్పుడు రెండు వైపులా ఉన్న అత్యవసరమైన ఉమ్మడి లక్ష్యంగా మారిపోయింది. ఇక రెండో విభాగంలో వాణిజ్యం, ఇంధనం మరియు గ్రీన్ పార్ట్నర్షిప్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన నెంబరు గురించి మనం మాట్లాడుకోవాలి. $20 బిలియన్. భారతదేశం, నార్డిక్ దేశాల మధ్య జరుగుతున్న ప్రస్తుత వాణిజ్యం ఈ మార్కు కంటే తక్కువే ఉంది. అంటే అర్థం చేసుకోండి, భవిష్యత్తులో ఇక్కడ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత భారీ అవకాశముందో కదా. ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకోవడానికి కీలక అడుగులు పడుతున్నాయి. కిందటి ఏడాది అమల్లోకి వచ్చిన ఇండియా ఈఎఫ్టీఏ వాణిజ్య ఒప్పందం, అలాగే ఈ ఏడాది చివర్లో సంతకం కానున్న ఇండియా ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. ఈ రెండు పరిణామాలు ఆర్థికంగా మరింత దగ్గరయ్యే ప్రయత్నాలకు స్పష్టమైన ఉదాహరణలు. వాణిజ్యంతో పాటు ఇంధన భద్రత కూడా అంతే ముఖ్యం. ఇటీవల ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఫారిన్ కరెన్సీ, ఎనర్జీ కన్జర్వేషన్ విధానాలకు ఇవి ఖచ్చితంగా సరిపోతాయి. యుఏఈతో లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ పెట్రోలియం నిల్వలపై జరిగిన చర్చలు, అలాగే నార్డిక్ సమ్మిట్లో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్పై పెట్టిన ఫోకస్, ఇవన్నీ ఇంధన భద్రతను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లేవే. మూడవ విభాగం జియోపాలిటిక్స్, టెక్నాలజీ మరియు ఆర్కిటిక్ ప్రాంతం. ఇది కేవలం బిజినెస్ టూర్ మాత్రమే కాదు. ఐరోపా, యుఏఈ పర్యటనల ఆశాంతం ఉక్రెయిన్, ఇరాన్ సంక్షోభాల గురించి చాలా లోతైన, ఉన్నత స్థాయి చర్చలు జరిగాయన్నది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. నిజమే, ఈ పర్యటన వల్ల రాత్రికి రాత్రే భారీ వాణిజ్య ఒప్పందాలేమీ జరిగిపోలేదు. కాని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన పునాడి పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గవర్నెన్స్, క్రిటికల్ మినరల్స్, అలాగే వాతావరణ మార్పుల ప్రభావం పడుతున్న ఆర్కిటిక్ ప్రాంతంలో సముద్ర, శాస్త్రీయ సహకారం వంటి చాలా కీలకమైన అంశాల మీద దౌత్యపరమైన సానుకూలత కనిపించింది. ఒకసారి రాబోయే ఈ పరిణామాలను గమనించండి. జూన్లో ఫ్రాన్స్లో జరగనున్న G7 సమ్మిట్, స్లోవేకియా పర్యటన, ఆ తర్వాత బ్రసెల్స్లో ఇండియా ఈయూ ఒప్పందం. ఈ క్రమం చూస్తుంటే ఇండియా ఐరోపా మధ్య బంధం రాబోయే రోజుల్లో ఇంకెంత వేగంగా బలపడబోతోందో స్పష్టంగా అర్థమవుతోంది కదో. అయితే అంత సాఫీగా సాగుతోందనుకున్న సమయంలో నాలుగో విభాగానికొద్దాం: ప్రెస్ కాన్ఫరెన్స్ వివాదం. ఇక్కడ తలెత్తిన కొన్ని సైద్ధాంతిక భేదాలు. ఈ ఉమ్మడి లక్ష్యాల చిత్రంలో కొద్దిగా బీటలు వారిన చోటు ఇదే. ఈ వివాదానికి కారణమేంటంటే రెండు ప్రాంతాల మధ్య ఉన్న భిన్నమైన రాజకీయ సంస్కృతులే. ఐరోపాలో పత్రికా సమావేశాలు నిర్వహించడం, అక్కడి జర్నలిస్టులు నాయకులను నేరుగా ప్రశ్నించడం చాలా సాధారణమైన విషయం. కాని ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో మీడియా ప్రశ్నలు తీసుకోవడం దాదాపుగా తగ్గించేశారు. అంతేకాదు, 2014 నుండి ఆయన దేశీయంగా కూడా ఎలాంటి ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. సరిగ్గా ఈ వ్యత్యాసమే నెదర్లాండ్స్, నార్వేలల్లో జర్నలిస్టుల విమర్శలకు కారణమైంది. నిజానికి మీడియా సమావేశాలు నిర్వహించాలా వద్దా అనేది ఏ నాయకుడికైనా వారి వ్యక్తిగత నిర్ణయం. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఐరోపాలో పాతుకుపోయిన ప్రజాస్వామ్య నిబంధనల ముందు ఇలా ప్రశ్నలను కఠినంగా నివారించడమనేది స్పష్టంగా ఒక ఘర్షణ బిందువుగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక చివరిదైన ఐదవ విభాగం
ఉమ్మడి విలువలు మరియు ప్రజాస్వామ్య నిబంధనలు. ఈ మీడియా వివాదం అంతిమంగా ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏ పునాదులపై నిర్మితమవుతున్నాయో ఆలోచించేలా చేసింది. ఓస్లోలో జరిగిన ఇండియా నార్డిక్ సమ్మిట్లో ప్రధాని మోదీ ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన మరియు బహుపాక్షికవాదం పట్ల మనకున్న ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేసింది అని ఆయన నొక్కి చెప్పారు. అయితే ఇక్కడే అసలైన పాయింట్ దాగుంది. పారదర్శకత, జవాబుదారీతనం లాంటి ప్రజాస్వామ్య విలువల పట్ల మనకున్న నిబద్ధత అనేది కేవలం విదేశాల్లో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు మాత్రమే కాకుండా ముందుగా మన అంతర్గత ఆచరణలో స్థిరంగా ప్రతిబింబించాలన్నది ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణ మనకు స్పష్టం చేస్తోంది. మరి ఫైనల్గా ఇదంతా చూశాక మిగిలిపోయే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే. బలమైన ప్రపంచ ఆర్థిక పొత్తులను వేగంగా విస్తరిస్తూనే మరోవైపు పారదర్శకతను, అంతర్గత ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని దేశాలు ఎలా బ్యాలెన్స్ చేస్తాయి? ఈ సంక్లిష్టమైన సమన్వయం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందన్నది నిజంగా ఆసక్తికరం. ఇదండి ఈనాటి మన విశ్లేషణ. ఈ టాపిక్పై మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.